లో వినతి పత్రాన్ని సమర్పించాలని రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టరేట్ కి వినతి పత్రాలను ఇస్తున్నాము. అదే విధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము వినతి పత్రాన్ని రైతుల పక్షాన కొట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వినతి పత్రాన్ని ఇద్దామని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వస్తుంటే మరి రైతులు ఈ రోజు ఒక పక్కన ఏడుస్తున్నారు, ఒక పక్కన శవాలు, ఒక పక్కన ఒడ్లు పోసి అల్లాడుతున్నారు. వాళ్ళ బాధ ఎవరు పట్టించుకుంటలేరు. కానీ ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం ఉన్నటువంటి జాస ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ రైతుల మీద ఎక్కడా కనపడలేదు. వాళ్ళు వస్తుంటే మేము కో ఇన్సిడెంట్ గా జరిగింది కానీ మేము వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని చెప్పి మేము రాలేదు. 4 కార్లు వేసుకుని వాళ్ళు బీఫామ్ సబ్మిట్ చేయడానికి వచ్చిందంటే లోపల ఏం గల్లంత చేయడానికి వచ్చిరో మాకు తెలియదు. కానీ మొత్తానికి వచ్చింది. మేము మధ్యలో గేట్ దగ్గర ఉన్నప్పుడు మరి మా మహిళలని కూడా చూడకుండా ఇబ్బందికరంగా మొగ పోలీసులు మమ్మల్ని తొయ్యడము, లాఠీలు పెట్టి కింద పడేయడం అనేది ఇది దౌర్జన్యము, అమానుషము. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మహిళా ప్రజాప్రతినిధిగా, మహిళా అధికార ప్రతినిధిగా నేను ఖండిస్తున్నాను. మరి ఈ రోజు రైతుల పక్షాన మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు కొంటే మేము ఇక్కడి వరకు రావాల్సినటువంటి అవసరమే లేదు, మేము కొట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు రైతు గల్లో అని ఏడుస్తున్నాడు. కల్లాలలో పోసుకొని ఫీటు మొలకలెత్తిన ఇత్తనాలతోని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రాజకీయం కోసం వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. బీజేపీ, టీఆర్ఎస్ 2 పార్టీలు కుమ్మక్కయి ఈ రోజు రైతుల్ని ఉరేసుకునే పరిస్థితి తెచ్చింది. కాబట్టి నేను ఈ రోజు ఈ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ చివరి గింజ కొనేంత వరకు కేసీఆర్ ఏదైతే వాగ్దానం చేసిందో గింజ కొంట 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుల మీద పోసిన కదా, ఆ పైసంతా పండించిన పంటని నేను గింజ కొంట అని కేసీఆర్ ఏదైతే మాట ఇచ్చిందో ఆ గింజ కొనేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ రోజు మీరు దౌర్జన్యం చేసినా, పోలీసులను ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వదిలేసినా కూడా మేము మాత్రం రైతుల పక్షాన నిలబడతాం. మేము భయపడం, మేము మహిళలమే భయపడట్లేదంటే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువ నాయకులంతా ఎవ్వరూ భయపడరని ఈ రోజు రైతుల పక్షాన మేము హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా ఇప్పటి వరకు ఒక 10 లక్షల బస్తాలను మాత్రమే కొన్నారు. ఒక 10% కోటి క్వింటాళ్ల పంట కొనాల్సినటువంటి ప్రభుత్వము నెల రోజులు గడిచిపోతున్నా కూడా ఇంతవరకు ఒక 10% మాత్రమే కొన్నారు. ఆ 10% కూడా 2,100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వము కేవలం 116 కోట్ల రూపాయలను మాత్రమే రైతులకు ఇచ్చింది. మిగతా డబ్బు ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు పెట్టుబడి పెట్టి ఈ రోజు గలోని ఏడుస్తుంటే ఆ ఉసురు ఎవరు తగులుతుంది? ఈ రోజు ప్రభుత్వానికి తగలకపోగా రాష్ట్రానికి తగులుతుంది. రేపు అన్నదాతలు అన్నం లేకుండా ఏడుస్తున్న పరిస్థితి మన రాష్ట్రానికి రావద్దంటే రైతులను ఆదుకోవాలి. ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ శాఖ మంత్రి ఉన్నటువంటి గంగుల కమరాకర్ కూడా వాళ్ళ కేంద్రంలో కూడా ఇంతవరకు పంటలు కొనలేదు. ఈ రోజు వరి ధాన్యాన్ని కొనలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం 6,700 కేంద్రాలను మేము ఐకేపీ సెంటర్లు ఉన్నాయి కదా, మరి అందులో 4,700 సెంటర్లను ఓపెన్ చేసామంటారు. అందులో నామవాస్తానికే ఓపెన్ చేశారు. ఇంతవరకు అందులో కనీసం ఒక 2,000 సెంటర్లను కూడా ఓపెన్ చేసి కొనలేదు. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఇదే దుస్థితి. కాబట్టి కొనాల్సిందే, కొని తీరాల్సిందే. మీరిద్దరు ఎక్కడన్నా కొట్టుకోండి, ఏమైనా చేయండి రాజకీయం కోసం. కానీ ఈ రోజు రైతులను ఆదుకోవాల్సినటువంటి తండ్రి స్థానంలో కూర్చున్నటువంటి కేసీఆర్ది, మరి పెద్ద స్థానంలో కూర్చున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోదీది అని నేను డిమాండ్ చేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గింజ కొనేంత వరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన నిలబడి పోరాడతాము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.